నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడం తదితర అంశాలపై చంద్రబాబు చర్చలు విజయవాడ 43వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపనలు కూటమి ప్రభుత్వంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని వెల్లడి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రజల విస్తృత అవగాహన కల్పించాలి అధికారులను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల రూపాయలు నిధులు విడుదలకు ఆమోదం తెలిపిన హట్కు హర్షం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ దావోస్ లో 3వ రోజు కూడా మరింత బిజీగా సీఎం చంద్రబాబు ఉండనున్నారు. యూనిలీవర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోనాస్ అలాగే గూగుల్ క్లౌడ్ అధిపతులతో చంద్రబాబు భేటీ కానున్నారు. గ్రీన్ కో సంస్థతో ఎంఓయూతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీలైనంత వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. 3వ రోజైన ఈ రోజు కూడా చంద్రబాబు పలు హై ప్రొఫైల్ ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ రోజు యూనిలీవర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోలియం నేషనల్, బెర్హాద్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెనెకా సంస్థల అధిపతులతో సమావేశం కానున్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో ఈ రోజు చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఏపీ సామాజిక ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దిశగా భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా బిల్ గేట్స్ తో చంద్రబాబు చర్చలు జరుపుతారు. సుస్థిర ఇంధన కార్యక్రమాలకు సంబంధించి గ్రీన్ కో సంస్థతో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. సస్టైనబుల్ ఎనర్జీ రంగంలో ఇదొక కీలక అడుగుగా చెప్పుకోవచ్చు. దీనితో పాటు కీలక రౌండ్ టేబుల్ చర్చలో చంద్రబాబు పాల్గొంటారు. సహజ వ్యవసాయం, గ్రీన్ హైడ్రోజన్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడం తదితర అంశాలపై చంద్రబాబు చర్చలు జరుపుతారు. I think from the state perspective, the question that we've been asking is how do you go from mine to energy? We have the entire value chain, the ecosystem. How do you build it out? And how do you create consistency in policies? So if you look at India's view, is that how do we bring every bit of our ecosystem? So if you look at rooftop solar to agriculture being solarized, then to the entire green hydrogen, which seems to be the buzzword, and various investments coming into that sector, green steel. So I think, at least from India's context, is to set the policies straight. Yes, there are some subsidies required, but it's not over and beyond the physical challenges that any state or the federal government would have. That's one part. But the second part again is how do you make this the transition political resistant or resistant to politics, right? And that's going. And as a HRD minister, my focus is how do I create the next set of jobs that we don't even know in exactly which area they're going to come. So working with the industry, working with NGOs, collaborating with them, getting the curriculum, the whole 9 yards, and creating the next wave of jobs, I think is going to be very, very important to make it more resistant. Thank you. I'm being mindful of time, and I'll request one piece, which is this is a conversation. So if you have one question, thought, insight from participants, I know there's folks at the back as well. కూటమి ప్రభుత్వంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. గత ప్రభుత్వ నియోజకవర్గ సమస్యలను అభివృద్ధి విస్మరించాయని మండిపడ్డారు. నియోజకవర్గ ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నా తన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
విజయవాడ 43వ డివిజన్లోని ఏకలవ్య నగర్లో పోలీస్ కాలనీ పార్క్ పక్కన సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆర్సీసీ కల్వర్ట్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పారు. నేడు శంకుస్థాపన చేసిన రోడ్లను 90 రోజుల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా తన కార్యాలయంలో సంప్రదించవచ్చున్నారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే కేంద్రం నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, డివిజన్ కార్పొరేటర్ కోటిరెడ్డి, కూటమి నేతలు పాల్గొన్నారు. 43వ డివిజన్లో ఏకలవ్య నగరును పోలీస్ కాలనీ పార్క్ 2 రోడ్లకు సిమెంట్ రోడ్లు వేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక 90 డేస్లో ఆ రోడ్లు పడిపోతాయి గట్టిగా. ఇంకా ప్రజలకు కూడా నేను చెప్తా ఉంది ఏంటంటే, ఎమ్మెల్యే ద్వారా ఏదైనా సరే పని ఉంటే మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి నా దగ్గరికి, నేను ఎక్కువ టైమే ఇక్కడ ఉంటున్నాను, అందరిని కలవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మన ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు ఉంటారు కదా, 3 పార్టీలు కూటమి తరఫున లోకల్ నాయకుల దగ్గరికి వెళ్ళి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా నా నోటీస్లో తీసుకొస్తే వెంటనే అటెండ్ అవుతామని మరొకసారి చెప్తా ఉన్నాను. అంటే వాళ్ళు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, అప్పుడు వాళ్ళు అదేమి ఇది కూడా చేయలేదు. ప్రభుత్వం ఏది మంచి అనుకుంటే అది చేస్తానికి సిద్ధంగా ఉంది. చివరికి అది ఒకసారి స్టెబిలైజ్ అయినా చేస్తారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో ఇప్పటికే 130 కోట్ల రూపాయలతో సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని పనులు పూర్తి చేసినట్లు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. సింగనగర్ R&B ఎంప్లాయీస్ అసోసియేషన్ కాలనీ 2వ లైన్లో 35 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే బోండా ఉమా లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రహదారి వెంబడి ఇంటింటికో మొక్క నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ప్రజా సమస్య పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని, గత వైసీపీ ప్రభుత్వ పాలనలో నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం అటకెక్కిందని, అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని, గత వైసీపీ ప్రభుత్వంలో రహదారులు దుర్భరంగా ఉండేవని, కూటమి ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని శివారు ప్రాంతాల్లో సైతం ప్రజలు సౌకర్యార్థం రహదారుల నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. ఇందుకు సంబంధించి 60 కోట్ల రూపాయలు మంజూరైనట్లు చెప్పారు. ప్రజల సంపూర్ణ సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక ముఖ్యమంత్రి ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యం కాబడినటువంటి అనేక సమస్యలు అన్నిటిని కూడా ఒక పక్కా ప్రణాళికతో దాన్ని పూర్తి చేస్తున్నాం. ఇప్పటికీ ఈ 6 నెలల పరిపాలనలో 130 కోట్ల రూపాయలతో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలుపెట్టాం. కొన్ని అయితే పూర్తి చేసాం. ఇవాళ ఈ 58వ డివిజన్లో ఇక్కడ ఉన్నటువంటి R&B కాలనీలో గతంలో ఎల్ఎన్టీ డ్రైన్స్ కానీ మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేపించాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం కనీసం ఎల్ఎన్టీ డ్రైన్లని పూర్తి కూడా చేయకుండా ఎక్కడికక్కడ దారిలో మధ్యలోనే వదిలేశారు. అలాగే ఈ రోడ్డు ఏదైతే బీటీ రోడ్డు వేసామో ఈ రోడ్డు కావాలని ఎప్పటి నుంచో గత 5 సంవత్సరాల కాలనీ పెద్దలు, కాలనీ ప్రెసిడెంట్ గారు, అలాగే మా మహిళా సోదరీమణులు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ అడుగుతూ ఉన్నారు. ఎవరు కూడా పట్టించుకున్న పాపం లేదు. ఇవాళ నేను శాసనసభ్యుడైనాక దీన్ని అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఇవాళ ఈ ప్రాంతంలో ఈ రోడ్డు ఇవాళ వేసాం. ఇవాళ స్థానికుల పెద్దల ఆధ్వర్యంలో ఈ రోడ్డును ప్రారంభించుకున్నాం. శివారు ప్రాంతంలో ఉన్నటువంటి డివిజన్లన్నీ ఏదైతే కచ్చా రోడ్స్, పాడైపోయిన రోడ్లు అన్నీ ఉన్నాయో దాదాపు 60 కోట్ల రూపాయలతో మొత్తం సీసీ రోడ్స్, బీటీ రోడ్స్ని మంజూరు చేయడం జరిగింది. దాన్ని త్వరలో పూర్తి చేస్తాం. ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య సింగనగర్ ఫ్లైఓవర్. అది సింగిల్ ఫ్లైఓవర్ అవటం వల్ల ఇవాళ దాదాపు 3 లక్షల మంది ఇక్కడ ప్రజలు నివసించడంతో ఇక్కడ ఈ ప్రాంతం నుంచి సిటీలోకి వెళ్ళాలంటే ఒక్క ఫ్లైఓవర్ సరిపోవట్లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ ఎంప్లాయీస్ కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అవుతుంది. అందుకనే సెకండ్ ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పి ఇవాళ ప్రతిపాదనలు సిద్ధం చేశాం. దాదాపు 245 కోట్ల రూపాయలు ఒకటే ఫ్లైఓవర్కి అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి, మంత్రి నారాయణ గారితో, అలాగే పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు,
అందరం కూడా కలిపి దీన్ని పూర్తి చేయాలని చెప్పి నిన్నే ఒక కమిటీ మీటింగ్ కూడా వేయటం కూడా జరిగింది. నా పేరు వైఎంఎన్ శివశంకర్ అండి. నేను R&B కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. మేము ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసి 2 months అవుతుందండి. ఇందులో మాకు ఈ కాలనీ ఏర్పడి దగ్గర 25 years అవుతుంది. ఈ చాలా కార్యక్రమాలు చాలా పనులు చేవి పెండింగ్లో ఉండిపోయినాయి. ఇవన్నీ గత ప్రభుత్వంలో L&T వాళ్ళు డ్రైనేజ్ వేసి కూడా అది అసంపూర్తిగా మధ్యలోనే వదిలేశారు. ఎన్నో వినతిపత్రాలు ఇచ్చాము, కానీ అది అసంపూర్తిగానే పనిచేయకుండా లాస్ట్ 5 సంవత్సరాల్లో మిగిలిపోయింది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారికి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ చెప్తే ఆ లాస్ట్ గవర్నమెంట్లో ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో అవన్నీ మనం ఇప్పుడు కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ మంత్లో ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేశారు. ఈ వర్షాలు వస్తే ఈ కాలనీలో వరద నీళ్ళు కానీ ఇవి కానీ అన్నీ నిండిపోయి బయటికి వెళ్ళే మార్గం లేక మేము చాలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో వినతిపత్రాలు ఇచ్చాము లాస్ట్ ఉన్న గవర్నమెంట్లో. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం రాగానే మాకు ఈ రోడ్డు కానీ ఈ డ్రైన్ కానీ ఎమ్మెల్యే గారు కూడా ఈ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తామని చెప్పి మాకు అభయం ఇచ్చారు. అలాగే ఈ కట్ట ఏదైతే ఉందో ఆ కట్ట మీద ఈ అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో ఈ ఇది మద్యం తాగడం కానీ గంజాయి తాగడం కానీ ఇవన్నీ వాటిని కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. అది కూడా అవన్నీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు మాకు. టోటల్ కాలనీ రోడ్స్ 5 roads మొత్తం 5 roads ఉన్నాయండి. కాలనీ రోడ్డు 1 రోడ్డు 2 రోడ్డు 2 ఫామ్ అయిందండి. ఇప్పుడు రోడ్డు 2 కొత్తగా వేశారు. రోడ్డు 1 వచ్చి మాకు అది రోడ్డు 1 వచ్చి అది మట్టి వేసి అది కూడా లైన్ చేశారు. అది కూడా రోడ్డు 1 దానిలో దీనికి కనెక్టివిటీ మధ్యలో ఏదైతే 3 రోడ్లు ఉన్నాయో ఆ 3 రోడ్లు అది కట్టమటున్న రోడ్డు 1 కూడా కంప్లీట్ చేస్తే ఆ రోడ్లో మాకు కాలేజీ ఉంది. కాలేజీ పిల్లలు కూడా అన్ని నడుస్తుంటారు. అటువైపు ఎన్నో విషపూరితమైన పావులు ఇవన్నీ తిరగడం జరుగుతుంది. వాటి వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆ రోడ్డు కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. అది కూడా వేస్తానని చెప్పి మాకు హామీ ఇచ్చారు. తొందరగా అది కూడా పూర్తి చేస్తే మాకు ఎంతో దీనిగా ఉంటుంది. అలాగే ఈ కాలనీలో ఈ ఖాళీ స్థలాల్లో ఏవైతే ఉన్నాయో ఈ మొక్క కానీ పిచ్చి మొక్క కానీ ఇది కానీ ఇదంతా తుమ్మ చెట్టు ఇదంతా పెరిగిపోయి నీళ్లు నిండిపోయి పాములు ఇవన్నీ రావడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అది కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. అది కూడా సొసైటీ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ అని R&B ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సొసైటీ అండి. ఇది 2004లో స్టార్ట్ అయింది. 2004 నుండి 2012 వరకు ఏమీ డెవలప్మెంట్ లేదు, అంత చెరువుగా ఉంది. 2013లో నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను ప్రెసిడెంట్గా ఇల్లు. ఈ 12 ఏళ్లలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఓన్గా వేయించుకోవాల్సి వచ్చింది. అక్కడి వరకు అవన్నీ వేసాక అప్పుడు బిల్డర్లు కానీ వాళ్ళు కానీ ప్రవేశించారు కాలనీలో. 2013 నుండి 24 వరకు 10 ఏళ్లలో ఒక్కసారి కూటమి అదే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014-19 5లో అప్పుడే ఈ కాస్త మొక్క ఇక్కడ దాకా వేశారు. అక్కడ నుండి ఎటువంటి డెవలప్మెంట్స్ కానీ గత 5 ఏళ్లలో ఏమీ జరగలేదండి అభివృద్ధి. మనం ఎంత ఎన్ని రిప్రజెంటేషన్స్ పెట్టినా ఏ పని అవ్వాలా. ఇక అది ఈ పుణ్యమా అంటూ కూటమి ప్రభుత్వం రావటం, బోండమ్మ గారు ఎప్పటి నుండో మాకు సహకారంగా అందించేవారు. ఆయన 5 ఏళ్ళు లేకపోవటం వల్ల ఈ డెవలప్మెంట్ మూలబడిపోయింది పూర్తిగా. దీన్ని బాగు చేసుకోవడానికి ఎంతో కృషి చేసి ఆ రోడ్డు పక్క నుండి రోడ్డు అవతల నుండి 13 చెట్లు నేను అమలాపురం నుండి తెచ్చి టెర్మినియా చెట్లని 50,000 ఖర్చు పెట్టి తీసుకొచ్చి నేను ఓన్గా వేసాను నా డబ్బులతో. ఈరోజు జరిగింది ఏంటంటే ఈ రోడ్డు వేసినందుకు తార్ రోడ్డుగా మొత్తం వేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇన్నేళ్లుగా మా కృషి ఫలించిందనే ఒక ఇదైంది. ఇంకా అన్డెవలప్డ్ ఇలాంటి జమ్మూ లాంటి వాళ్ళకి కూడా నోటీసులు ఇమ్మని కూడా అడిగాము. వాళ్ళు కూడా వస్తున్నారు, ఒక్కొక్కళ్ళు చేసుకుంటున్నారు. ఇలాగే డెవలప్మెంట్లో అన్ని స్ట్రీట్ లైట్లు కూడా ఇంకా మార్చి పెద్ద లైట్లు వేయాలని కూడా అడిగాం ఎమ్మెల్యే గారిని. డ్రైన్స్ కూడా L&T డ్రైన్స్ కూడా 5 ఏళ్ళగా చేయని కూడా ఇప్పుడు కంప్లీట్ చేస్తామని బోండమ్మ గారు మాట ఇచ్చారు. ఆయన ఆర్గనైజేషన్లో ఎంతో గొప్ప పనులు జరిగిందని మాకు సంతోషంగా ఉందని. రాష్ట్రంలో ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన మరియు ప్రధానమంత్రి కుసుమ్ పథకాలకు సంబంధించి బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన ప్రథమ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుతో నివాస గృహాలు వారి సొంత విద్యుత్ను ఉత్పత్తి చేసి విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రామ్
ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ మరియు రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు అమలు చేస్తాయని తెలిపారు. కావున ఈ పథకం కింద డిస్కంలు తమ సంబంధిత ప్రాంతాల్లో రూఫ్ టాప్ సోలార్ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఈ పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడుమూరు గ్రామం, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె గ్రామాలను మోడల్ సోలార్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు 100% సోలారైజేషన్ కు ప్రభుత్వం ప్రతిపాదించిందని సీఎస్ విజయానంద్ వెల్లడించారు. అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 5 గ్రామాలను ఈ విధంగా మోడల్ సోలార్ గ్రామాలుగా పైలట్ ప్రాజెక్టు కింద తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించిందని సీఎస్ తెలిపారు. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల రూపాయలు నిధుల విడుదలకు హడ్కో ఆమోదం తెలిపింది. దీనిపై మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల రూపాయల నిధుల కోసం హడ్కోతో సంప్రదింపులు జరిపామని వెల్లడించారు. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని ఆయన తెలిపారు. ఏపీ రాజధాని అమరావతికి హడ్కో శుభవార్త చెప్పింది. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల రూపాయల నిధుల విడుదలకు హడ్కో అంగీకారం తెలిపింది. దీనిపై ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పందించారు. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల రూపాయల నిధుల కోసం హడ్కోతో సంప్రదింపులు జరిపామని వెల్లడించారు. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం జరుగుతాయని తెలిపారు. అలాగే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం హడ్కో గతంలోనే 11,000 కోట్ల రూపాయలు కేటాయించింది. దీనిపై గత ఏడాది అక్టోబర్లోనే మంత్రి నారాయణ హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠతో సమావేశమై నిధుల విడుదలపై చర్చించారు. హడ్కో నుంచి రుణం విడుదలకు ఏపీ ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, నిధుల వినియోగం తీరుతెన్నులను మంత్రి నారాయణ అప్పట్లోనే హడ్కో సీఎండీకి వివరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ జీఏడీ సేవల ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా బుధవారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న మీనాను జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంతో ఆయన ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు జీఏడీ అధికారులు, పలువురు సచివాలయ అధికారులు, ఉద్యోగులు ముఖేష్ కుమార్ మీనాను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ధారయతాం ధ్రువం ప్రియాప్యానంతరాయతి సర్వంజయతి సర్వోపకార కరణాయ సదా రాజ్యమన్వహం శ్రియః పంచదశం చ శ్రీకామః సతతం జపేత్ ప్రీత ఇతి విశ్రుతాః వృషజస్త్రే త్రయః పుత్రాः శ్రీం శ్రీదేవి దేవతా పద్మారిణే పద్మఊరో పద్మాక్షీ పద్మసంభవే తుమ్మాం భజస్వ పద్మాక్షేన సౌఖ్యం లభామ్యహం శతమానం భవతి శతాయ పురుషేతిష్ఠతి మహాకాళీ మహాసంకల్పసిద్ధిరస్తు శతాయుష్మాన్ పరంపరా విరుద్ధిరస్తు. సత్యామిత్రం దేవం మిత్రదేయన్నాస్తు అనురాధాం భవిష్యత్తుయంతః సంజీవేమ శరదస్సు వీరాః త్రీణి త్రీణి వై దేవానాం నిందాగం క్షిత్రేణ సమనాని ప్రేమే లోకాః అధ్యామేవ తద్వీర్యేషు లోకేషు ప్రతిష్ఠతి. విజయవాడ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించడం జరిగిందని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు చెప్పారు. గత ప్రభుత్వం నగర అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గం కోనేరు వారి వీధిలో జేడీ నగర్ 3వ లైన్లో సిమెంట్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు స్థానిక కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కార్పొరేటర్ ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి డివిజన్లో లక్షల రూపాయలు వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. వర్షపు నీరు రోడ్లపై చేరకుండా రోడ్డుకి 2 వైపులా డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడం జరుగుతోందని చెప్పారు. కొన్ని డివిజన్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రత్యేకమైన సమస్య, చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లు మునిగిపోయే సమస్య. దీనికి రోడ్లు వేసుకోవటం పరిష్కారం కాదు. రోడ్ల కంటే కూడా సైడ్ డ్రైన్స్,
నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం విజయవాడ నగరంలో వర్షపు నీటి పారుదల కోసం డ్రైన్లు ఏర్పాటు చేయాలని చెప్పి మా సిఈ గారు కానీ ఈ గారు కానీ వీళ్ళందరూ కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల ప్రణాళిక, ప్రత్యేకమైన ప్రణాళిక ఏంటంటే వర్షపు నీరు పడిన చుక్క పడినట్లుగా డ్రైన్ నుంచి వెళ్ళిపోవాలనే దానిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానివల్ల విజయవాడ నగరంలో కన్నీ వినియోగం రీతిలో మొన్న వచ్చిన వర్షాలకి మునిగిపోవడం జరిగింది. దాని నుంచి విజయవాడ నగరాన్ని కాపాడడానికి ప్రత్యేకమైన సమస్య. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కూడా అనేకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. దాన్ని గత 5 సంవత్సరాలు సిల్ట్ అనేది తీగిపోవటం వల్ల, వాటిని క్లీన్ చేయకపోవటం వల్ల అది అస్తవ్యస్తమైన మాట వాస్తవం. దాన్ని ఈ రోజున ప్రత్యేకమైన ప్రణాళికతో వెహికల్స్ తీసుకొచ్చి ఆ యొక్క సిల్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో ఉన్న అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఈ 3 రోడ్లు కూడా నారా చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేయడం జరిగింది. గతంలో ఏ విధంగా అన్ని సీసీ రోడ్లు చేయడానికి 1600 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు. ఆ చేసిన కార్యక్రమాన్ని, అమౌంట్ కూడా ఇచ్చిన కార్యక్రమాన్ని గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టారు. ఆ డబ్బులు వాడుకున్నారో లేదో తెలియదు, కానీ ఆ వర్కులు జరగలేదు. మరలా అలాంటి కార్యక్రమం తీసుకొచ్చి అన్నీ కూడా సీసీ రోడ్లుగా మార్చి విజయవాడ నగరం అమరావతికి రాజధానిగా ఉన్న ముఖద్వారం విజయవాడ నగరం. ఈ విజయవాడ నగరాన్ని అభివృద్ధి పరచడానికి చంద్రబాబు గారు కంకణం కట్టుకున్నారు. ఆయన యొక్క ఆదేశాల మేరకు మరి నారాయణ గారు సహకారంతో ఈ రోడ్లన్నీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. దానికోసం ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఇప్పటికే చాలా రోడ్లకి నిరంతరం శంకుస్థాపన చేసుకుంటూ వాటిని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా సుమారు 40-50 లక్షల యావరేజ్న వెచ్చించి రోడ్ల నిర్మాణానికి, అది డ్రైన్ నిర్మాణం కూడా జరుగుతోంది. ఈరోజు ప్రత్యేకంగా 13వ డివిజన్లో మా కార్పొరేటర్ గారు ముమ్మినేని ప్రసాద్ గారి యొక్క ఆలోచనతో ఇక్కడ 20 లక్షలతో సీసీ రోడ్డు, అదేవిధంగా 18 లక్షలతో ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అన్నీ కూడా ఈ డివిజన్ వేసుకోవడం జరుగుతుంది. ఇంకా కూడా మిగతా ఉన్న నిర్మాణం కావాల్సిన రోడ్లన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం వేసుకోవడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. డివిజన్లోని కోనేరు వారి వీధిలో 20 లక్షల రూపాయలు దాని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అట్లాగే జేడీ నగర్ 3వ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సీసీ రోడ్డు, దీన్ని కూడా 20 లక్షల రూపాయలతో మన గౌరవ శాసనసభ్యులు గదే రామ్మోహన్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 6 నెలల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 13వ డివిజన్లోనే సుమారుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాసనసభ్యులు మరి ఈ డివిజన్లో ప్రత్యేకంగా సీసీ రోడ్లు కానివ్వండి, వాటర్ లైన్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేయడం జరిగింది. నేను కార్పొరేటర్గా 2021లో గెలిచిన తర్వాత ఈ 13వ డివిజన్లో పనులు చేయాలంటే డబ్బులు లేవనేవాళ్ళు. మున్సిపాలిటీలో మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా సహకారం లేకపోవడం వల్ల మనం ఈ డివిజన్ని కొంతమేర అభివృద్ధి చేయలేకపోయిన మాట వాస్తవం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ కాలనీ కానివ్వండి, మెగా టౌన్షిప్ కానివ్వండి, రామదూత్ నగర్, జేడీ నగర్ కానివ్వండి, అట్లాగే లక్ష్మీపతి, ఎక్కడ ఏ రోడ్డు కావాలన్నా కూడా మన సిమెంట్ రోడ్డు గౌరవ శాసనసభ్యుల సహకారంతో ఈ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గద్దె ప్రసాద్ గారి సహకారంతో రాబోయేటటువంటి రోజుల్లో 13వ డివిజన్ ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్ది వారికి ఏ సమస్య ఉన్నప్పటికి కూడా మనం ప్రభుత్వం తరపు నుంచి శాసనసభ్యులు వారు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయేటటువంటి చిన్న సమస్యలు చెప్పడం జరిగింది. జేడీ నగర్ ప్రెసిడెంట్ గారు శంకర్ గారు, అట్లాగే కార్యదర్శి సాంబశివరావు గారు, ఆ స్పందన అపార్ట్మెంట్ రోడ్డు, ఇది చలపతిరావు గారి ఇంటి రోడ్డు కూడా ఒక 2-3 నెలల్లో ఇది కూడా ప్రారంభించుకోవడం జరుగుద్ది. జేడీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా మార్చిలోపే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. నాయకులు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవాలని పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరి పేర్కొన్నారు. తనతో ఎక్కువ పని చేయించుకునే విధంగా కష్టపడాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి అజెండాగా సమిష్టిగా కష్టపడాలని దిశానిర్దేశం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 54 డివిజన్ ఎండి అలీపురం స్కూల్ వద్ద సీసీ రోడ్డు మరమ్మతుల పనులకు ఎమ్మెల్యే సృజనా చౌదరి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 నెలల్లో సీసీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గంలో ఏ రోడ్డు సరిగా లేకపోయినా తన దృష్టికి తీసుకురావాలని నాయకులను సూచించారు. ప్రతి నాయకుడు కూడా ప్రజాసేవలో ముందుండాలని, తనతో ఎక్కువ పని చేయించుకునేలా ఆలోచించాలన్నారు. అనంతరం కార్పొరేటర్ అర్షద్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న
రోడ్లను అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి కృషి చేయడం అభినందనీయమన్నారు. తాను కార్పొరేటర్ గా ఉన్నంత వరకు ప్రజలకు తోడుగా ఉంటానని చెప్పారు. డివిజన్ లో ఏ సమస్య ఉన్నా తన కార్యాలయానికి రావచ్చని హామీ ఇచ్చారు. ఈరోజు 54వ డివిజన్లో సీసీ రోడ్డు వేయడానికి శంకుస్థాపన చేశాం. 3 నెలల్లో ఆ రోడ్డు కంప్లీట్ చేసేసే దిశగా ఇక్కడ లోకల్ నాయకులందరినీ కూడా చెప్తా ఉన్నాను. జాగ్రత్తగా ప్రతి రోడ్డుకి డిమాండ్ పట్టండి. ఫలానప్పుడు మీరున్నప్పుడు మేము పెడతామని అట్లా వద్దు. మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు నేను రెడీ అని నేను చెప్పాను. లోకల్గా ఉన్న ప్రతి ఒక్క చిన్న చితుకు ప్రతి నాయకుడు కూడా ప్రజాసేవలో నిమగ్నమై పనిచేయాలి. ఎమ్మెల్యేగా నాతో ఎవరు ఎక్కువ పని చేయించుకుంటే వాళ్ళు అది నాకు సంతోషం. అందరూ కూడా వచ్చి నాతో పని చేయించుకోమని మరొకసారి చెప్తున్నాను. రైట్. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు సుజనా చౌదరి గారు మనకి ఏవైతే పెండింగ్ రోడ్స్ ఉన్నాయో మళ్ళీ అదే దాంట్లో మనం వర్క్ హాలిక్గా మనం వర్క్ చేయించుకోవాలా. ఈ రోడ్స్ కూడా శంకుస్థాపన ఇవాళ చేసి ఒక 1 మంత్లో మనం క్లియర్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన ఏఈ గారికి అలాగే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మేమంతా డీల్ చేసి ఉన్న పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా ఏదున్నా సరే నాకు టైం ఉన్నంత వరకు నేను ఈ కార్పొరేషన్లో ఉన్నంత వరకు నేను ఒకటే మాట మీద ఉన్నా. ఎప్పటి నుంచి కూడా వర్క్ హాలిక్ అంటే ప్రజలకి మేము తోడుగా ఉంటాం. ఎప్పటికైనా సరే ఏ ఇష్యూ ఉన్నా నా ఆఫీస్ ఎప్పటికీ 24/7 ఓపెన్ ఉంటుంది. నా దగ్గర రావచ్చు. అలాగే ఏ సమస్యలు ఉన్నా సరే కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు, సెటరేట్ చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒకవైపు కూటమి నాయకులు ఎమ్మెల్యేలే స్వయంగా బడా పారిశ్రామికవేత్తలను కమిషన్ల కోసం బెదిరిస్తూ మరోవైపు పెట్టుబడులు పెట్టమని ప్రాధాయపడితే వారెలా ముందుకొస్తారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ డిమాండ్ చేశారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం అంటూ దావోస్ వెళ్లిన తండ్రి కొడుకులు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సానుకూల పరిస్థితి ఉందా అనే విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. చంద్రబాబు తీరుతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఆగిపోయిందని ఆరోపించారు. తన ఎల్లో మీడియాతో కొన్ని వందల కోట్ల రూపాయల ప్రచార కాంక్షతో దావోస్ నగరానికి వెళ్ళారు. పెట్టుబడుల ప్రవాహం వస్తుందని విపరీతమైనటువంటి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. సరే, నిన్న ఒక దావోస్లో కొంత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్రలో జేఎస్డబ్ల్యూ గ్రూప్కి చెందినటువంటి వ్యాపార దిగ్గజం సజ్జన్ జిందల్ గారు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మహారాష్ట్రలో పెడుతున్నామనేటువంటి ప్రకటన జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఒప్పందం కూడా చేర్చుకున్నట్టు జేఎస్డబ్ల్యూ గ్రూప్ ప్రకటించింది, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించినటువంటి వార్తా కథనం జాతీయ మీడియాలో. వీరేం చెబుతున్నారంటే మహారాష్ట్రలో అత్యంత వెనుకబడినటువంటి గడ్చిరోలి ప్రాంతాన్ని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియాగా మార్చేటువంటి ఏర్పాటు మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఈరోజు ఈ విషయాన్ని మీ అందరికీ ఎందుకు తీసుకొస్తున్నానంటే మీ దృష్టికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సజ్జన్ జిందాల్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడపలో 8,800 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మించాలని, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి భరోసా కల్పించాలని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు చూపించి ముందుకు తీసుకెళ్లారు. 2 ఏళ్ల క్రితమే శంకుస్థాపన కూడా చేస్తూ స్వప్నాన్ని సాకారం చేసినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. దీంతోపాటు 2022లో సుమారుగా 50,500 కోట్ల రూపాయల పెట్టుబడులు జిందాల్ గ్రూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడుతుందని జరిగినటువంటి పెట్టుబడుల సదస్సులో కూడా 6 ఒప్పందాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇవన్నీ ఇటువంటి పరిస్థితులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు బొంబాయి నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు. హనీ ట్రాప్ పేరు పొందినటువంటి జత్వాని అనేటువంటి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి జిందాల్ని వేధించి ఆయన పైన నిందారోపణ చేసి ఆయన పైన కేసులు వేసి ఆయన్ని రాష్ట్రం నుండి పారిపోయేలాగా తరిమేలాగా అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈ 50,500 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏమైపోయాయో తెలియదు. రమారమి 9,000 కోట్ల రూపాయలతో
స్టీల్ ప్లాంట్ నిర్మాణం అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయేటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. ఇటువంటివైనా ఉంటే దాల్మియా లాంటి మరొక పెద్ద గ్రూప్ ఉంటే ఆ దాల్మియా గ్రూపుకు చెందినటువంటి ఒక 11 లారీలని కూటమి ప్రభుత్వానికి చెందిన వాళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థ సమూలంగా నిర్మూలించవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని వామపక్ష నేతలు పేర్కొన్నారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు వారి మనుగడ కోసం పెట్టుబడి వ్యవస్థకు వంగి సలాం కొడుతున్నారని వారు ఆరోపించారు. గవర్నర్పేట లెనిన్ సెంటర్లో సోషలిస్టు ఉద్యమ నేత విఐ లెనిన్ శతవర్ధంతి సందర్భంగా వామపక్షాల ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ పెట్టుబడిదారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవస్థకు వంగి సలాం చేస్తున్నారన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ వలన ప్రభుత్వ రంగ సంస్థల మొత్తం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ సోషలిస్టు విధానాలు అమలు జరిగినప్పుడే అందరికీ సమన్వయం జరుగుతుందన్నారు. కార్పొరేట్ వ్యవస్థ వల్ల యువతకు ఉపాధి అవకాశాలు తక్కువ అవుతాయన్నారు. నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతోందన్నారు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ లెనిన్ ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలన్నారు. సభ ప్రారంభానికి ముందు ఆటపాట పేరుతో చిన్నారులు ప్రదర్శించిన కళా ప్రదర్శన సభికులను విశేషంగా ఆకర్షించింది. ప్రజానాట్య మండలి సభ్యులు ఆలపించిన గేయాలు అందరినీ ఆకట్టుకున్నాయి. లెనిన్ మహాశయుడి శతవర్ధంతి సందర్భంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 8 కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో వామపక్షాలన్నీ కలిసి ఇవాళ విజయవాడ నగరంలో లెనిన్ విగ్రహానికి నివాళులర్పించి ఇక్కడే భారీ ఎత్తున ఆట మాట పాట కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులకు కారణభూతులైనటువంటి లెనిన్ మహాశయుని ఇవాళ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న దేశాల్లో అధికారంలో లేని దేశాల్లో కూడా ఆయన ప్రభావం పెద్ద ఎత్తున పడింది. ఇవాళ కార్మిక వర్గ పోరాటాలు ముందుకు తీసుకోవడంలో భాగంగానే ఇవాళ ఈ ఘనంగా నివాళులు అర్పిస్తూ రాబోయే రోజుల్లో భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున కమ్యూనిస్టు ఉద్యమాన్ని కార్మికోద్యమాన్ని కష్టజీవుల పోరాటాలను ముందుకు తీసుకుపోతామని ఈ శతవర్ధంతి సందర్భంగా లెనిన్ మహాశయుడి యొక్క మృతికి ఘనంగా నివాళులర్పిస్తూ కష్టజీవులు ఉన్నంతకాలం కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది, ఎర్ర జెండా ఉంటుంది, లెనిన్ మహాశయుడు ప్రజల స్మృతిపథంలో ఉంటాడని మరొక్కమారు ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాము. సోషలిజం అనేది ఒక ఆదర్శవంతమైన సమాజం. గత 30-40 సంవత్సరాలుగా ఈ నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు నిరుద్యోగం నిర్మూలిస్తున్నామని, పేదరికం నిర్మూలిస్తున్నామని, అసమానతలు తొలగిపోతున్నాయని చెప్పుకోవటం తప్ప ఈ 30 ఏళ్లలో క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. సంపద పెరుగుతున్నది, కానీ ఈ సంపద కొద్దిమంది దగ్గర కేంద్రీకృతం అయిపోవటం వల్ల అత్యధిక మంది వెనకబడిపోతున్నారు. ఈరోజు విద్య, వైద్యం లాంటి సౌకర్యాలు కూడా నోచుకోక దూరం అవుతున్న స్థితిలో సోషలిజం వస్తే తప్ప ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకదనే ఒక సందేశాన్ని లెనిన్ ఇచ్చాడు. ఆ లెనిన్ మహనీయుడు నిర్మించిన సోషలిజమే మన దేశానికి కూడా అది అవసరం. మన స్వాతంత్రోద్యమంలో రవీంద్రనాథ్ ఠాగూర్, నెహ్రూ, సుభాష్ చంద్రబోసు అనేక మంది లెనిన్ సోవియట్ యూనియన్ తోటి ప్రభావితం అయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావితం అయింది. ఈరోజు ఫ్యూడల్ భూస్వామ్య విధానం బలహీనపడిపోయి దున్నేవాడికే భూమి కావాలి, భూమి సమస్య ఒక ప్రధానమైన అంశంగా ముందుకు వచ్చిందంటే సోవియట్ యూనియన్. కార్మిక హక్కులు ముందుకు వచ్చాయంటే సోవియట్ యూనియన్ కారణం. అయితే తిరిగి వాటన్నిటిని రద్దు చేసి భూములన్నీ కార్పొరేట్లకు అప్పచెబుతున్నారు. 14 గంటలు 18 గంటలు పనిచేయాలి కార్మికులు అని చెప్పి ఇప్పుడు ఉపన్యాసాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ స్థితిలో మరలా కార్మికులు, రైతులు, కూలి యొక్క హక్కుల్ని కాపాడుకోవడానికి లెనిన్ స్ఫూర్తితోటి పోరాటాలను ఉధృతం చేయాలి. భారతదేశంలో ఒకవైపు ఈ సమస్యల మీద పోరాడుతూనే మరొకవైపు ఈ పూర్తి విముక్తి, ఈ పేదరికం నుండి, నిరుద్యోగం నుండి, అసమానతల నుండి పూర్తి విముక్తి సోషలిజంలోనే సాధ్యం అనే సందేశాన్ని యువతరంలో తీసుకుపోవడానికి కమ్యూనిస్ట్ పార్టీలు ప్రత్యేకంగా కృషి చేస్తాయి. సందర్భంగా గత సంవత్సర కాలం నుండి కూడా లెనిన్ సెంటర్లో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. దానిలో భాగంగానే శతవర్ధంతి ముగింపు సందర్భంగా ఈ రోజున సభ నిర్వహిస్తూ ఉన్నాం. దేశంలో, సమాజంలో దోపిడీ ఉన్నంతకాలం మార్క్సిజం, లెనినిజం అనేది అజిరామం. ఖచ్చితంగా దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం సాగించేటటువంటి వారికి లెనిన్ యొక్క జీవితం, లెనినిజం, మార్క్సిజం అనేటటువంటిది ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పి ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ శ్రేణులందరూ కూడా
పునరంకితం కావాలని లెనిన్ శత వర్ధంతి ముగింపు సందర్భంగా ఈ రోజున విజయవాడ నగరంలో ఈ ఉత్సవాలని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్నటువంటి వామపక్ష నాయకులందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో లెనిన్ స్ఫూర్తితోటి ఎర్ర జెండాను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు, ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడం తదితర అంశాలపై చంద్రబాబు చర్చలు. విజయవాడ 43వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపనలు. కూటమి ప్రభుత్వంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని వెల్లడి. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రజల విస్తృత అవగాహన కల్పించాలి. అధికారులను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల రూపాయలు నిధులు విడుదలకు ఆమోదం తెలిపిన హట్కో హర్షం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ STV న్యూస్.